భైరవం. అందరికి నమస్కారం. మీడియా మిత్రులకి, బ్రదర్స్కి, సిస్టర్స్కి, నా వెల్ విషర్స్కి, ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడికి వచ్చి మమ్మల్ని బ్లెస్ చేస్తున్నందుకు. ముఖ్యంగా ఈరోజు నా డైరెక్టర్ గారి గురించి మాట్లాడాలి. నేను సినిమాలు చేస్తున్నాను, లైక్ గ్యాప్ ఇచ్చిన తర్వాత మళ్ళీ మిరాయి మొదలుపెట్టాను. ఉస్తాద్ షో చేసిన తర్వాత మిరాయి టీజర్ లాంచ్ అయింది. బ్లాక్ స్పాట్, యా, అది కూడా ఇదే AAA సినిమాస్లోనే స్టార్ట్ చేశాను టీజర్ లాంచ్ చేయడం. అండ్ ఈరోజు డైరెక్టర్ గారి గురించి మాట్లాడాలంటే, నేను మా లైఫ్లో అంతా ఒకటి ప్లాన్ చేసుకుంటూ వెళ్తూ ఉంటాను, ఇది చేద్దాం అని. కానీ నేను శివుడిని, భైరవుడిని బాగా నమ్ముతాను. నేను అహం బ్రహ్మాస్మి అనే సినిమాలో కూడా భైరవుడి మీదే సబ్జెక్ట్ అంతా. ఆ సినిమా డిలే అవ్వడం, సరే మిరాయి అనే సినిమా చేయడం, మిరాయి ఏప్రిల్లో రిలీజ్ అవుతుంది, ఏం చేద్దాం, ఓకే, ఈలోగా మెల్లగా షూటింగ్ అది వేరే స్కేల్లో వెళ్తుంది ఆ మూవీ. సడన్గా ఒక 4 months సినిమా ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయి ఇటు వచ్చినప్పుడు సార్ వచ్చి ఒక స్క్రిప్ట్ చేస్తున్నాము, 4 months టార్గెట్ అండ్ రిలీజింగ్ అంటే, సార్ 4 months ఎట్లా తీస్తారు సార్ అని చెప్పాను. లేదండి 100% తీసేస్తామని చెప్పి డైరెక్ట్ చేయడం జరిగింది. అండ్ ఇమీడియట్గా నరేషన్ వెంటనే ఫెల్ ఇన్ లవ్ విత్ ద స్క్రిప్ట్. అండ్ డెఫినెట్లీ ఇంకా నా బ్రదర్ రోహిత్ అండ్ సాయి ఉన్నారంటే ఇంకా ఎక్సైట్ అయ్యాను. అండ్ వెంటనే ఒప్పుకోవడం జరిగింది. అలాగే డైరెక్టర్ గారు, నేను ఎన్నో సినిమాలు చేశాను, టెక్నీషియన్లో కూడా వర్క్ చేశాను సార్. కానీ హ్యాట్స్ ఆఫ్ టు యువర్ డెడికేషన్, హార్డ్ వర్క్ అండ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. మీకు పెద్ద ఫ్యాన్ అయిపోయాను. అండ్ మా డైరెక్టర్ గారి గురించి చెప్పాలంటే, ఆయనకి వ్యక్తిగతంగా ఇంకొంచెం పెద్ద ఫ్యాను, నా సొంత బ్రదర్ లాగా అయిపోయారు ఆయన. ఆయన గారి, మా రైటర్ సత్య గారు కానీ, వాళ్ళ టీంలో ప్రతి ఒక్కరు, పెద్ద ఆయన ఇక్కడ కనిపించలేదు నాకు, రామ్ గోపాల్ గారు. సో ఆ రామ్ గోపాల్ వర్మ గారు కాదు, మా సీనియర్ కో డైరెక్టర్ రామ్ గోపాల్ చౌదరి గారు. అవును, కొల్లి రామ్ గోపాల్ చౌదరి గారు. అదిగో చౌదరి గారు, మీరు లేకపోతే ఎట్టండి, రండి. ఇప్పుడు స్టేజ్ కలగా ఉందమ్మా, రండి సార్. మీరు లేకుండా ఎట్టు సార్, రండి. సో ఆయన మా సెట్ కళ. ముఖ్యంగా ఇంత పెద్ద సినిమా చేసేటప్పుడు 3 హీరోలు అండ్ ఇంతమంది ఆర్టిస్టులతో మొత్తం ఎక్కడికి సార్, ఇక్కడ సార్ మీ గురించి మాట్లాడుతున్నాను. ముఖ్యంగా ఇంత చేయాలంటే, ఇంతమందిని మేనేజ్ చేయాలంటే నార్మల్ విషయం కాదు. మాలో ఒకరిని హ్యాండిల్ చేయాలన్నా పెద్ద విషయమే. అలాంటి 3 హ్యాండిల్ చేసుకుంటూ షెడ్యూల్, ఒక రెయిన్ పడినా, ఒక వర్షం పడినా, ఒక ఏదైనా డిలే వచ్చినా మళ్ళీ షూటింగ్ పెట్టాలంటే ఇంతమంది ఆర్టిస్ట్ డేట్స్ని కోఆర్డినేట్ చేయడం. సార్ శిరస్సు వంచి మీ పాదాలకి దండం పెడుతున్నాను. మీరు మీ కష్టాన్ని చూసి పొద్దున సెట్కి వస్తే సాయంత్రం సెట్ ప్యాకప్ అయిన వరకు కూర్చోండి. ఆ మనిషి తిరుగుతూనే ఉంటారు. మనం ఏదైనా పని మీద మర్యాద నేర్చుకోవాలంటే ఇలాంటి గొప్ప వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకుంటే చాలు, జీవితంలో ఎక్కడికి వెళ్ళిపోతాం మనం. నిజంగా సార్ చాలా ఇన్స్పైర్ అయ్యాను. ఎందుకంటే ఇంత మంచి వాళ్ళు, ఇంతమంది టీం ఉన్నారంటే ద క్రెడిట్ గోస్ టు ద క్యాప్టెన్. క్యాప్టెన్ ఇంత మంచివారు కాబట్టి, ఇంత గట్టిగా కష్టపడుతున్నారు కాబట్టి ఇంతమంది ఉన్నారు. ఇది ఒకటే కాదండి, మా డైరెక్టర్ గారు, చౌదరి గారు, ప్రతి ఒక్కరు వాళ్ళ టీం అంతా కలిసి ఒక గ్రూప్ ఉంది. వీళ్ళు సినిమాలు రాకముందు నుంచే, వాళ్ళ కష్టాలు పడే టైం నుంచే, వాళ్ళు 10 రూపాయలు వాళ్ళ దగ్గర ఉంటే 8 రూపాయలు సమాజానికి పెడతారండి ఆయన వాళ్ళ టీము. ఇంత గొప్ప మనుషుల్లో నేను పనిచేయడం నా అదృష్టం అది. అండ్ అలాగే రాధామోహన్ గారు సార్, ఐఎమ్ రియలీ హ్యాపీ. మీరు శ్రీధర్ గారు అయితే లండన్లో ఉన్న నా బెస్ట్ ఫ్రెండ్స్, చెన్నైలో ఉన్న నా బెస్ట్ ఫ్రెండ్స్, మొత్తం స్లీపర్ సెల్స్ అందరితో కాల్స్ చేయించారు నాకు. సో రియలీ థ్యాంక్ యూ సార్, బ్లెస్డ్. అండ్ సార్ని చూస్తే నిజంగా ఆ సాయిబాబాలో ఉన్న శాంతం అంతా సార్లోనే కనిపిస్తూ ఉంటుంది. అందుకే సత్యసాయి ఆర్ట్స్ని పెట్టుకున్నారేంటో. సో ఎప్పుడైనా జోక్ చేస్తూ ఉంటాను, ఇప్పుడు తమ్ముడు కానీ, ఇంక సెట్లు ఎవరు కానీ, నేను కానీ ఎవరైనా లేట్ వస్తే, లేట్ వచ్చిన 10% కట్ చేయండి సార్, మిగతా ఇద్దరికి 5% ఇచ్చేసేయండి సార్, మాకు లేట్ ఇస్తూ ఉంటాం. సో సరదాగా ఉంటుంది. ఈరోజు అలాగే అది తర్వాత చెప్తాను. నా తమ్ముడు సాయి, he's a complain boy. సో సొంత అన్న తమ్ముళ్ళలాగా సెట్లో ఎంత ఆనందంగా ఉన్నిందంటే, నా ఫేవరెట్ ఏంటంటే అమ్మగారు, అంటే ఆంటీ.
ఆవిడ నా అమ్మగారు లాంటిదే, సొంత తల్లి వల్లే నాకు ఫేవరెట్ పప్పుకూర. ఆ పప్పుకూర ఎప్పుడు నాకు వండి పంపిస్తూ ఉంటారు. అండ్ అది వస్తే ఒక బకెట్ తినేస్తాను అది వచ్చినప్పుడు మాత్రం, ఏం మొహమాటం లేకుండా. సో ఎంతో ఎంతో ప్రేమగా ప్రతి ఒక్కరు పేరు పేరున సెట్లో బాగా చూసుకున్నారు. అండ్ కలిసిమెలిసి సినిమా ఈ 4 months ఎలాగ అయిపోయిందో కూడా తెలియదు మాకు. అండ్ తమ్ముడు, ఈ మూవీ వాట్ ఐ కెన్ టెల్, చూశాను, పర్ఫార్మెన్స్ చింపే అవతల పడేసావు. అండ్ గాడ్ బ్లెస్, ఈ సినిమా గొప్ప విజయం అవ్వాలని, మనందరికి మంచి పేరు రావాలని, బ్లెస్సింగ్స్ ఉండాలని అంతే. అండ్ బాబాయ్, నా బుజ్జి బాబాయ్. బాబాయ్ నాకు ఎప్పుడు చిన్నప్పటి నుంచి బాగా క్లోజ్. అండ్ ఎస్పెషలీ ఈ మూవీ స్టార్ట్ అయిన తర్వాత ఇంకా ఎక్కువ టైం స్పెండ్ చేయాల్సి వచ్చింది మాకు. సో ఇంక తప్పగా ఇంకా బాగా క్లోజ్ అయిపోయాం ఇంకా. అండ్ బాగా అంత ఇన్ని సంవత్సరాలు ఫ్రెండ్షిప్ ఈజ్ వన్ థింగ్ బ్రదర్. ఎందుకంటే ఆయన వాయిస్ అంటే నాకు బాగా ఇష్టం మూవీస్లో. ఎస్పెషలీ ఇది మా ఒక స్టోరీ చెప్పాలి మీకు. ఒక్కడి మిగిలాడన్న చిత్రం నేను చేసినప్పుడు ఆ డైరెక్టర్ అజయ్ గారు కూడా ఇక్కడే ఉన్నారు. థ్యాంక్ యూ సో ఫర్ కమింగ్. అండ్ ఆ సినిమా చేసేటప్పుడు ఒక వాయిస్ కావాలి, వాయిస్ ఓవర్కి ఎవరు చెప్తే బాగుంటుంది, ఇట్స్ సీరియస్ ఫిలిం, ఒక సమాజం ప్రాబ్లం గురించి చెప్పాలన్నప్పుడు ఉండండి సార్, నా మిత్రుడు అక్కడ ఉన్నాడు, ఫోన్ చేసి ట్రై చేస్తానని. అప్పుడు బాబాయ్ నా సినిమాకి వాయిస్ ఓవర్ వెళ్ళని. అండ్ ఎందుకో దట్ వాస్ మై లాస్ట్ ఫిలిం అప్పుడు, ఆ గ్యాప్ తీసుకున్నప్పుడు 2016లో. అండ్ నా లాస్ట్ ఫిలిం అప్పటికి ఆ సీజన్కి లాస్ట్గా వచ్చినప్పుడు ఆయన వాయిస్ ఓవర్తో ఆగింది. అలా అహం బ్రహ్మాస్మి చేస్తే అహం బ్రహ్మాస్మి టేక్ ఆఫ్ అవ్వకుండా ఆగింది. కాకపోతే మీరు సైకిల్ చూస్తే లైఫ్లో అదే కాలభైరుడు భైరవ్ అనే టైటిల్తో నాకు సినిమా తీసుకొచ్చారు. ఎక్కడైతే నా మిత్రుడితో ఆగిందో మళ్ళీ నా మిత్రుడితోనే సినిమా చేస్తున్నాను. లైఫ్ ఇస్ ఎ సైకిల్, అందుకే పని చేసుకుంటే వెళ్ళాలంటారు. అండ్ థ్యాంక్ యూ బాబాయ్. అండ్ ఎవ్రీడే వాజ్ మెమరబుల్. అండ్ రోహిత్ బాబాయ్ క్యారెక్టర్ కూడా అద్భుతంగా వచ్చింది. నారా ఫ్యామిలీతో స్టెప్ వేసినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. మామూలు డ్యాన్సులు బయటలు చేసుకోలేదు. అండ్ అదితి మచ్చా కలికిటే ఓ డాన్స్ దుమ్ములేవి, షీస్ ఎ సింగర్ ఆల్సో అండ్ డాన్సర్ ఆల్సో. సో సూపర్. ఇట్ వాజ్ రియలీ ప్లెజర్ వర్కింగ్ విత్ యూ అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. అలాగే మన కెమెరామ్యాన్ గారు, డిఓపి గారు ఈరోజు ఇక్కడ లేరు. ఆయన అంత శాంతమూర్తి నేను ఎప్పుడు చూడలేదు, అంత హార్డ్ వర్క్ని కూడా చూడలేదు నేను. సార్ చెప్పినట్టు ఆయన వచ్చినా మైక్ ఇచ్చినా మాట్లాడి ఉండడు, ఆయన మాట్లాడినా మనకు అర్థమై ఉండదు, ఎందుకంటే అంత లో వాల్యూమ్లో మాట్లాడతారు. సో ఈ మైక్కి ఇక్కడ ఒక మైక్ ఇచ్చి ఆ మైక్ ఈ మైక్ కనెక్ట్ చేసి ఈ మైక్ మీకు కనెక్ట్ చేయాలి. సో అంత సాఫ్ట్ వ్యక్తి అనమాట. సో సార్ థ్యాంక్ యూ సో మచ్. నన్ను ఆ మాత్రం కొంచెం బెటర్గా చూపించారు నన్ను. థ్యాంక్ యూ. ముందుకంటే లవ్ యూ సార్, లవ్ యూ ఎడిటర్ గారికి, మ్యూజిక్ డైరెక్టర్ గారికి, అక్కడ ఫోన్ మాట్లాడుతున్న సత్య గారికి, అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ. అండ్ సందీప్ నా డార్లింగ్, ఐ లవ్స్ యూ. మేము సినిమా చేద్దాం అని ఎన్నో కథలు చెప్పారు. అండ్ మేము కూడా ఒక త్వరలో ఒక అద్భుతమైన సినిమాతో వస్తాం, మేము సందీప్. అఫ్ కోర్స్ మీ అందరి బ్లెస్సింగ్స్తో. అండ్ ఈ సినిమాలో నా బామర్ది అనమాట, బామర్దులము. సింపుల్ మామూలుగా ఉంటుంది ట్రాక్ ఈ సినిమాలో. అండ్ పేరు పేరున ఎవరైనా మర్చిపోయి ఉంటే నన్ను క్షమించండి. ఐఎమ్ సో హ్యాపీ టు బీ ఎ పార్ట్ ఆఫ్ దిస్ ఫిలిం. అండ్ ఈ సినిమా తప్పకుండా టీజర్ మాత్రమే, ట్రైలర్లు అదిరిపోతుంది, సినిమా దుమ్ములేసిపోతుంది. ఆ శివుడు బ్లెస్సింగ్స్, ప్రతి ఒక్క దేవుడి బ్లెస్సింగ్స్, సాయిబాబా బ్లెస్సింగ్స్, అందరి బ్లెస్సింగ్స్ ఉంటాయని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ, లవ్ యూ, లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఎవడరా నువ్వు? థ్యాంక్ యూ మనోజ్ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఇది పక్కా పైసా వసూల్ స్పీచ్ అనమాట. సో స్క్రీన్ మీద రుద్ర రూపం చూసాము, బట్ ఇక్కడ ఫుల్ ఎంటర్టైనింగ్ స్పీచ్ చూసాము. థ్యాంక్ యూ మనోజ్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ నా ఓకే ఏమైనా మెన్షన్ చేసామా? బ్రహ్మకట్లి గారు, ఐఎమ్ సో సారీ. ఆయన సూపర్ స్టార్ అండి బాబు. ఆయన సెట్లు, ఆయన ఏంటో నా గ్రీటింగ్ కార్డులో చిన్నప్పుడు డ్రాయింగ్ చేసినట్టు సెట్ వేసేస్తున్నాడు ఆయన. టక్క అది టెంపుల్ సెట్ అయితే 7 రోజుల్లోనే ఎంత వేసారంటే ఇట్స్ ఇంపాసిబుల్. సార్ హ్యాట్స్ ఆఫ్ టు యువర్ డెడికేషన్. థ్యాంక్ యూ సో మచ్ సార్. చెట్టు పేరు జాతి పేరు చెప్పుకొని మార్కెట్లో అమ్ముడుపోవడం ఇది కాయపడ్డ కాదు. మనోజ్ని థ్యాంక్ యూ. క్రేజియస్ట్. సో థ్యాంక్ యూ సో మచ్ మనోజ్ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఈ సెట్ 3 అని చెప్పాలి ఇప్పుడు.